ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం యాంగిల్స్ కోసం అని చెప్పి యాంగిల్స్ తయారు చేసుకుంటాం లట్కన్లో. అదే రకంగా మనం డోరీని కూడా తయారు చేసుకుంటాం. రెడీమేడ్ డోరీ ఎప్పుడైనా సరే మ్యాచింగ్ కాలేనప్పుడు మనం కంపల్సరిగా బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్తోనే మనం ఇలా డోరీ తయారు చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలనేది ఈ క్లాస్లో చూద్దాం. ఈ వెడల్పు వచ్చేసి చూసారు కదా, 1 ఇంచ్ వరకు నేను తీసుకున్నాను. 1 ఇంచ్ ఒక గీత ఎక్కువ ఉంది. 1 ఇంచ్ వెడల్పు మీరు క్లాత్ అనేది పొడవుగా కటింగ్ చేసుకుని ఉంచుకోండి. లేదు పొడవుగా డోరీ తీయలేమో అని అనుకున్న వాళ్ళు 20 ఇంచీలు 2 పీసులనే తీసుకోవచ్చు. ఈ మొక్కలు వచ్చేసి 2.5 ఇంచీలు వెడల్పు, అంటే 4 వైపులా కూడా 2.5 ఇంచీలు ఉండేటట్టుగా తీసుకున్నాను. అంటే పొడవు 2.5, వెడల్పు కూడా 2.5, ఇలా 4 పలకలుగా తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ డోరీ ఎలా తయారు చేసుకోవాలన్నది చూద్దాం. 2 అంచుల్ని ఇలా కలిపి మనం డోరీ కటింగ్ చేసుకునేటప్పుడు ముక్కలు స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోద్దండి. క్లాత్ క్రాస్ పట్టి అయితే అవసరం లేదు. ఇది చూస్తారు కదా, పాదం ఖర్చు ఉంది కదా, ఈ పాదం ఖర్చు అంతా కూడా మనం ఈ వెడల్పు అన్నది పెట్టకూడదు, దానికన్నా తక్కువగానే పెట్టుకోవాలి. ఒకే లెవెల్లోని కుట్టు అనేది కుట్టుకోవాలి. స్ట్రైట్గా కుట్టు రాకపోతే కనుక డోరీ రివర్స్ చేసేటప్పుడు చాలా కష్టమైపోద్ది. ఫస్ట్ ఇక్కడ మనం లాక్ చేసేద్దాం. ఇలాగా ముందుకి వెనక్కి కుట్టు వేశారు అంటే కనుక అక్కడ లాక్ అయిపోద్ది, కుట్టు విడిపోకుండా ఉంటుంది. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగా లాక్ చేయండి. దాని తర్వాత 1/4 ఇంచు కన్నా తక్కువ మార్జిన్ పెట్టుకుని ఒకే మార్జిన్తో ఈ ఫోల్డింగ్ వైపుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ వైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నెమ్మదిగా. ఇలా లైన్ మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. బిగినర్స్కి టైం పట్టినా సరే ఇలాగే స్టిచ్చింగ్ నెమ్మదిగా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా అయితేనే మీకు డోరీ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఇలాగ మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత లాస్ట్కు వచ్చేటప్పుడు కూడా మనం కంపల్సరిగా లాక్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక పీస్తోనే మీరు తిప్పలేము అన్న డౌట్ ఉన్న వాళ్ళు కనీసం ఒక 18-20 ఇంచీలు ఒక్కొక్క మొక్క చొప్పున 2 తీసుకున్నారంటే కనుక 2 వైపులకి 2 డోరీలు తయారు చేసుకోవచ్చు. ఇది ఇంచుమించులోని 1 మీటర్ ఉంటే సరిపోద్ది. అంటే ఒక 40 ఇంచులు కానీ 38 ఇంచులు కానీ ఉంటే మీకు డోరీకి పొడవుగానే వస్తుంది. ఇప్పుడు ఈ డోరీ రెడీ అయిపోయిన తర్వాత మీరు మామూలు సూదికి 4 పేటల చొప్పున దారం ఎక్కించుకుని లాస్ట్ని ముడిపెట్టి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా తీసి ఈ 3 చూసారా, ఈ 3 దారాల మధ్యలోంచి ఇలా సూది తీస్తే అక్కడ ఆటోమేటిక్గా మీకు ముడిపడిపోద్ది. దాని తర్వాత సూది వెనక భాగాన్ని ఈ ఖాళీ ఉన్న మనం కుట్టాం కదండి, ఇది ఖాళీగా పైపింగ్లో వచ్చింది కదా, అందులోంచి తీయాలి. ఫస్ట్ మనం సైడ్ని ఒక పీసు క్రాస్గా కట్ చేసేస్తే ఫస్ట్ రివర్స్ అవ్వనప్పుడు ఇబ్బంది లేకుండా త్వరగా పని అవుతుంది. ఇప్పుడు సూదిని ఇలా వెనక వైపు పెట్టి చక్కగా మనకి లంగాలకి బొందెక్కించుకుంటాం కదా, ఆ రకంగా బొందెక్కించుకుంటూ వచ్చేయండి. నెమ్మదిగా ఎక్కించుకోండి. లేదంటే సూది క్లాత్ ఒకవేళ ఏదైనా పల్చగా ఉన్న క్లాత్ అయితే కనుక మాటికి సూది బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే సూది షార్ప్గా ఉన్న వైపుని ఇలా బయటికి లాగి కొద్దిగా అది దారం ఉన్నది ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా బొందెక్కించినట్టుగా తోస్తూ ఉంటే మీకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా ఇది చూసారా, ఇలా తీసి ఇలా తీయాలన్నమాట. ఇప్పుడు ఇలాగ మొత్తం మీద డోరీ అంతా కూడా ఎంతైతే ఉందో అంతా కొద్దిగా టైం పట్టినా సరే నెమ్మదిగా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత లాస్ట్కి ఇటువైపు నుంచి మనకి ఈ సూది అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇది సూది ఇలాగా వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఇంతవరకు కొద్దిగా ఇలా లాగి లాస్ట్ ఏం చేయాలంటే కనుక మనం ముడి పెట్టిన క్లాత్ ఉంది కదా, అది లోపలికి వెళ్ళేటట్టుగా దాని మీదకి పైకి క్లాత్, ఈ పై క్లాత్ అనేది లోపలికి బయటకు వచ్చి ఆ సూది ఉన్నదేమో అది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇలాగా జరుపుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ అది కొద్దిగా 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకున్నా దాని తర్వాత ఈజీగా అయిపోద్ది. ఇది చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఇలాగ ఈ పై లేయర్ని ఇలా లాగితే ఈ 3 అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత నెమ్మదిగా ఇలా తీసుకుని చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని లాగుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా లోపల నుంచి మనకి పైపింగ్ అనేది వస్తూ ఉంటుంది. అతిగా అంటే గట్టిగా జట్కా ఇచ్చినట్టు కాకుండా నెమ్మదిగా లాగండి. లేదు అంటే కనుక లోపల దారం తెగిపోయింది అంటే కనుక ఈ డోరీ క్లాత్ ఇంకా వేస్ట్ అయిపోద్ది, అది మళ్ళీ మనం రివర్స్ చేయలేం. సరేనండి, అలా నెమ్మదిగా తీసుకోవాలి. దారం మాత్రం 4 పేటలు ఉండేటట్టు చూసుకోండి. 2 పేటలు అయితే కనుక మీరు డోరీ తీయలేరు.
ఇప్పుడు ఇలా నెమ్మదిగా లాగుతూ ఉండాలి. లోపల ఉన్న డోరీ ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి, ఈజీగా మీకు పని అయిపోయినట్టే. ఇది కొద్దిగా ఇలా జరపండి. ఈ దారాన్ని ఇలా వేళ్ళకి ఇలా ముడిపెట్టుకోండి. ముడిపెట్టుకుని ఇలా పట్టుకుని లాగుతూ ఉండండి. ఇలా మొత్తం చాలా టైం పడుతుందండి, చాలా విసుగ్గా కూడా ఉంటుంది. కానీ ఓపిక్గా చేస్తే ఇది చూస్తున్నారు కదా, ఈ లాస్ట్ అన్నది మనకి డోరీ ఇటువైపుకి వచ్చింది. ఇలా వచ్చేసింది అంటే కనుక ఇంకా డోరీ మనకి ఎక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశమే లేదనమాట. కంపల్సరీగా మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే అర్థం. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి పక్కనున్న క్లాత్ చూసారా, దారాల కింద వస్తుంది. బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా మనకి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. కొన్ని పీసులకైతే ఇలా దారాలు రావు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా ఇలా ఎక్కువ దారాలు వచ్చినప్పుడు ఇలా కట్ చేసి కత్తిరితోని తీసేసుకోండి. మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇబ్బంది అనిపించినప్పుడు, అంతే తప్ప ఓవర్గా కటింగ్ చేయొద్దు. ఇలా లోపలికి ఈ క్లాత్ వెళ్తూ ఉంటుంటేనే ఈ డోరీ అనేది టైట్గా చక్కగా రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా లాగేసుకోండి. ఇలా చూసారా, చక్కగా మనకి ఇది అయిపోయింది. ఇది టైం అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుందండి. కనీసం ఒక అరగంట అన్నా సరే మీకు ఈ సన్నపు డోరీ చేయడానికి టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంత డోరీ నేను రెడీ చేశాను ఒక బ్లౌజ్కి. ఇప్పుడు మనం మోడల్ బ్లౌజ్ రెడీ చేసుకుంటున్నాం కదా, దానికి ఇది యూజ్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఇలా డోరీ తయారైన తర్వాత మనం పీసులు పెట్టుకున్నాం కదా, ఇవి 2.5 ఇంచులు వెడల్పు 2.5 ఇంచులు పొడవు పెట్టుకున్నాం కదా. ఫస్ట్ నేను గోల్డ్ పీస్ని యూజ్ చేస్తున్నాను. ఏదైతే మనం కింద లాస్ట్ని ఫైనల్గా ఉండాలనుకుంటున్నామో ఆ కలర్ని ఫస్ట్ యూజ్ చేయాలి. ఇలాగా 2 కోణాలు కలిపి ఇలా ఫోల్డ్ చేసి ఆ కోణాల దగ్గర ఇలా డోరీ పెట్టి, చూస్తున్నారు కదా, ఇలా ట్రయాంగిల్గా ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఈ డోరీ ఉన్న దగ్గర నుంచి ఇలాగా స్టిచ్చింగ్ చేయాలి. అంటే మనకి డోరీ ఉన్న వైపుని ఫోల్డింగ్ ఉంటుంది, అలాగే కింద వైపు కూడా ఫోల్డింగ్ ఉంటుంది అనమాట. ఈ అంచు సపరేట్గా ఉన్న ఓపెన్ ఉన్న వైపు నుంచి కుడుతున్నాం. ఇలా కుట్టేటప్పటికి ఇలా మనకి పైప్ లాగా చూసారు కదా, చక్కగా మనకి బెల్ షేప్లోని అందంగా వస్తుంది. ఇలా ఈ లట్కన్ వచ్చింది కదండి ఫైనల్గాని. ఇప్పుడు ఇలాగే రెండో చివర కూడా సేమ్ టు సేమ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా చేసుకోవాలి. చూసారా, గోల్డ్ కలర్ని ఆ చివర ఈ చివర ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇలాగ స్టిచ్చింగ్ చేస్తూ ఫోల్డింగ్ దగ్గర వచ్చేటట్టుకి కొద్దిగా రౌండ్ తిప్పాము అంటే కనుక ఈ అంచు ఉంది కదా, ఈ అంచు మనకి కనిపించకుండా ఉంటుంది. ఇది ఇలా కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇలా డోరీతో లాగితే ఆటోమేటిక్గా మీకు రివర్స్ అయిపోద్ది, కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలాగ మనం డోరీని తయారు చేసుకుంటాం. ఇలాగే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం డిజైన్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్తోని డిజైన్ వేసి చూపిస్తాను చూడండి. ఇది రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని, అంటే ఇది డోరీ పెట్టి కుట్టుకున్నాం కదా, ఇది డోరీ లేకుండానే ఇలాగా ఈ లట్కన్లు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ క్లాత్ మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఆ క్లాత్ కూడా తీసుకోండి. ఆపోజిట్ కలర్స్ 2 ఉంటే కనుక 2 యూజ్ చేసుకోండి, లేదంటే సింగిల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 4 ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి ఈ ఫోల్డింగ్కి ఇలా కుట్టారు అంటే కనుక మీరు ఇందాక కుట్టినట్టుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి, కాకపోతే డోరీ పెట్టకుండా. దాని తర్వాత ఇందులోంచి ఇలాగా రివర్స్ చేసేసుకోవాలి. ఇది సరిగా ఇలా ఓపెన్ అవ్వకపోతే కనుక ఇలా సూది కానీ లేదంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ యూజ్ చేసుకుని ఇలాగా రివర్స్ చేసుకోవడమే. కుట్టు లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. చూసారు కదా, బెల్లాగా చక్కగా ఇలాగ మనకి వచ్చింది. ఇలాగ మనం కార్నర్ చక్కగా ఈ పాయింట్ని వచ్చేటట్టుగా ఇలాగ లోపలికి ఇలా సూది ఉపయోగించి వస్తే నీట్గా వస్తాయి అనమాట. ఇలాంటివి ఈ కలర్స్వి మీకు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుని ఉంచేసుకోవాలి. ఇవి కనీసం ఒక్కొక్కటి కూడా 6 అన్నా సరే ఉండేటట్టుగా మీరు రెడీ చేసేసుకోండి. ఒకవైపుకి ఫస్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఈ మామూలుగా 2 పేటలు దారం పెట్టి 3 పెట్టిన తర్వాత ఈ కలర్ ఉంది కదా, లోపల నుంచి ఎలా తీస్తే 3 అనేది లోపలికి వెళ్ళిపోద్ది, కనిపించదు అనమాట. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి డోరీకి ఒకవైపుని ఇలా పెట్టుకుని ఇలా ముడి పెట్టేసుకోండి. మనం కుట్టుకుంటాం కదా, అలా కుట్టేసుకోండి. తర్వాత ఇంకొక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చుకుని ఇలా ఇందులోంచి డోరీలోంచి సూది లోపల నుంచి బయటికి తీయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకుని సేమ్ కలర్ తీసుకుని నేను కుట్టాను అనమాట. అంటే మరీ ఆపోజిట్గా ఎదురెదురుగా కాకుండా ఒక్కొక్క 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట, మనం పువ్వులు మాల కడుతున్నట్టుగా. ఇప్పుడు ఇలా మళ్ళీ కొద్ది పైకి తీసుకుని సూదిని, దాని తర్వాత ఈ గోల్డ్ కలర్ది ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఈ డోరీకి దగ్గరికి ఇలా తీసుకొచ్చి చక్కగా ఇలా ముడి పెట్టేసుకోవడమే. అలా ఒక 2 ముళ్ళు పెట్టారు అంటే కనుక
మీకు కొద్దిగా టైట్గా నీట్గా ఉంటుంది అనమాట. మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా ఇవి ఊడిపోకుండా ఉంటాయి. అదే రకంగా కొద్దిగా మళ్ళీ ఒక పావు ఇంచు ఇలా సూది లోపల నుంచి ఇలా తీసి మళ్ళీ ఇక్కడ గోల్డ్ కలరు, అంటే రెండేమో బ్లూ కలరు, రెండేమో గోల్డ్ కలర్. ఇలాగ మనం మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈసారి మళ్ళీ ఈ కలర్ వస్తుంది. ఈ రకంగా ఆపోజిట్ కలర్స్ మరి యూజ్ చేసుకుంటూ చక్కగా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇలా ఫైనల్గా మొత్తం అన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తానండి. ఎన్ని వచ్చినాయో ఏంటనేది చూపిస్తాను చూడండి. ఎంతన్నా కనీసం ఉంటే మీకు డోరీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 3 లేయర్లేమో బ్లూ కలర్ వచ్చింది, రెండేమో గోల్డ్ వచ్చింది. ఇది ఇలా వేసుకుని సేమ్ టు సేమ్ ఈ రకంగా చేసేసుకోవాలి. చూసారా, నేను కూడా ఇలా రెడీ చేసేసాను. చాలా బాగుంది కదండి. ఇవి బోట్ నెక్కి అంటే పాట్ నెక్ అని వస్తుంది కదా, దానికి కనుక సెంటర్లో ఇలా కట్టుకుంటే కనుక ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను బ్లౌజ్ రెడీ చేశాను కదండి, దానికి కూడా ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు అవన్నీ కూడా చూపిస్తాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.